హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, చందుని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకువెళ్ళినందుకు ఇక రామరాజు కుటుంబం మొత్తం కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే ధీరజ్ అక్కడికి వస్తాడు. ధీరజ్ను చూసిన రామరాజు చాలా కోపంగా, ఏంట్రా నువ్వు చేసిన పని? అసలు నువ్వు నా కడుపులా చెడ పుట్టావు కదరా. నువ్వు నా కడుపులో పుట్టి నా శత్రువులాగా తయారయ్యి ఈ ఇంటినే నాశనం చేస్తున్నావు కదరా. చి, ఇక ఒక్క నిమిషం కూడా నువ్వు నా కళ్ళ ముందు నిలబడకు, ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పి ఇక రామరాజు ధీరజ్ గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలన్నీ విన్న ప్రేమ మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక తన మనసులో, ఇదేంటి, నా వల్ల ధీరజ్ వాళ్ళ నాన్నతో చాలా మాటలు పడుతున్నాడు, నా వల్ల ఈ కుటుంబమే చాలా బాధపడుతూ ఉంటుంది. ఎలాగైనా ఈ విషయం మావయ్యతో చెప్తే అత్తయ్యని అపార్థం చేసుకుంటాడు, నేను లేకపోతే ఈ గొడవలన్నీ ఉండవు కదా అని చెప్పి ఇక ప్రేమ ఆలోచిస్తూ, నేను ఉండకూడదు, నేను చనిపోతేనే నాకు ఈ సమస్యకి పరిష్కారం, ఇక నేను చనిపోతే ఎలాంటి గొడవలు జరగవు అని చెప్పి ఇక ప్రేమ అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే రాత్రి అవుతుంది. అందరూ కూడా భోజనం చేసి ఎవరి రూమ్లో వాళ్ళు పడుకుంటారు. ఇక ప్రేమ మాత్రం తన మనసులో అనుకున్నట్టే, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పి ఇక ప్రేమ డోర్లు తీసుకొని ఇక రాత్రి వేళలా అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక అలా వెళ్తూ ఉండగా ధీరజ్ ఫ్రెండ్ అటుగా వెళ్తూ ప్రేమని చూస్తాడు. ఇదేంటి, ధీరజ్ భార్య ఎలా ఉంది, ప్రేమలా ఉందేంటి, తను ఇంత రాత్రివేళ ఒక్కతే ఎటు వెళ్తుంది అని చెప్పి ఇక ధీరజ్ ఫ్రెండ్ కూడా ప్రేమనే ఫాలో చేస్తూ వెళ్తూ ఉంటాడు. ఇక ప్రేమ మాత్రం ఒక పెద్ద కొండ దగ్గరికి వెళ్ళి దాని ముంచి దునికి ఆత్మహత్య చేసుకోవాలని చూస్తుంది. ఇంతలోనే ధీరజ్ ఫ్రెండ్ వెంటనే ప్రేమ చెయ్యి పట్టుకొని లాగుతాడు. ఏంటి ప్రేమ, నువ్వు చనిపోవడం ఏంటి, అసలు ఏంటి, ఏం జరిగింది అని చెప్పి ఇక ప్రేమని అడగడంతో అప్పుడు ప్రేమ, చూడు, ఇప్పుడు నా వల్ల ఆ రెండు కుటుంబాల మధ్య చాలా గొడవలు వస్తున్నాయి, నేను చనిపోతేనే ఈ సమస్యకి పరిష్కారం. నా వల్ల ధీరజ్ వాళ్ళ నాన్నతో ఎన్నో అవమానాలు పడుతున్నాడు, ఎన్నో మాటలు పడుతున్నాడు, అందుకే నేను లేకపోతే ఈ గొడవలు ఏవీ ఉండవు కదా, అందుకే నేను చనిపోవాలనుకున్నాను, ప్లీజ్ నన్ను చనిపోనివ్వు అని చెప్పి ఇక ప్రేమ ఆ చెయ్యి వదిలించుకొని చావబోతూ ఉంటుంది. ఇంతలోనే ధీరజ్ ఫ్రెండ్ వెంటనే ప్రేమ చెంప పగలగొట్టి, చూడు, ఏ సమస్యకైనా చావే పరిష్కారం అయితే ఈ లోకంలో మనుషులందరూ చనిపోయేవారు, కానీ అలా కాదు కదా, నీ వచ్చిన సమస్యకి నువ్వే పరిష్కారం చేసుకోవాలి, నువ్వు పిరికిదానిలా చావడమేంటి, పద ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇక ఆ ధీరజ్ ఫ్రెండ్ ప్రేమని ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక ప్రేమ మాత్రం, లేదు, నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాను అనగానే అప్పుడు ధీరజ్ ఫ్రెండ్, సరే పద, నేను నీ ఫ్రెండ్ దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పి ఇక ధీరజ్ ఫ్రెండ్ ప్రేమని తీసుకొని తన ఫ్రెండ్ రూమ్కి వెళ్తాడు. ఇక అక్కడ ప్రేమ గురించి తన ఫ్రెండ్కి మొత్తం చెప్పడంతో తను చాలా బాధపడుతుంది. ఏంటే, నువ్వు ధీరజ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అనుకున్నా, కానీ కాదు, నువ్వు కళ్యాణ్ని ప్రేమించావు, మరి ధీరజ్ని ఎలా పెళ్లి చేసుకున్నావే, నువ్వు ఎందుకు చావాలనుకుంటున్నావు అని చెప్పి తన ఫ్రెండ్ అడగటంతో అప్పుడు ప్రేమ, చూడవే, ఇదంతా నా కర్మ, అసలు ఆ కళ్యాణ్ గాన్ని నేను ప్రేమించి మోసపోయాను, వాడు నా దగ్గర ఉన్న డబ్బు నగలను చూసే నన్ను ప్రేమించాడు, అవి తీసుకొని పారిపోయాడు, నన్ను మాత్రం హోటల్లోనే కట్టిపడేసి వెళ్ళిపోయాడు. ఇంతలోనే పోలీసులు రైడుకు రావడంతో ధీరజ్ నా మెడలో బలవంతంగా తాళి కట్టాడు, కానీ నేను ధీరజ్ ప్రేమించుకోలేదు, పెళ్లి చేసుకోవాలనుకోలేదు, కానీ అది తెలియక మా మావయ్య మాత్రం ధీరజ్ని నానా మాటలు అంటున్నాడు అని చెప్పి ఇక ప్రేమ జరిగిన విషయం మొత్తం కూడా తన ఫ్రెండ్తో చెప్తుంది. ఇక ఆ మాటలు విన్న తన ఫ్రెండ్
చూడవే, ఈ నిజం ఎప్పటికైనా మీ మావయ్యకి తెలియాల్సిందే. వెంటనే నువ్వు మీ మావయ్యకి చెప్పేయి అనగానే అప్పుడు ప్రేమ, లేదే, ఈ విషయం ఇప్పుడు మా మావయ్యకి చెప్తే మా అత్తయ్యని నమ్మక ద్రోహం చేశావు, నమ్మించి మోసం చేశావని తనని కూడా తప్పు పడతాడు అని చెప్పి ప్రేమ అంటుంది. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక అందరూ కూడా టిఫిన్ చేయడానికి ఆ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. ఇక వేదమతి మాత్రం ధీరజ్ ప్రేమ గురించి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక వాళ్ళు ఎంతకీ రాకపోవడంతో వేదవతి రూమ్లోకి వెళ్ళి, ఒరే ధీరజ్, ప్రేమ ఏదిరా, పదండి టిఫిన్ చేదురు అనగానే అప్పుడు ధీరజ్, అదేంటమ్మా, ప్రేమ ఉదయాన్నే లేచింది కదా, గదిలో కూడా లేదు, ఎక్కడికి వెళ్ళింది అని ధీరజ్ అనగానే అప్పుడు వేదవతి మాత్రం, ఏంట్రా నువ్వు మాట్లాడేది, ప్రేమ రూమ్లో లేకపోవడం ఏంటి, బయట కూడా ఎక్కడా లేదు కదా అని చెప్పి వేదవతి అనగానే ఇక ధీరజ్ చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇక వెంటనే అమ్మ, ప్రేమ ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి ఇక అందరూ కంగారు పడుతూ ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటారు. ప్రేమ ఎక్కడా కనిపించకపోవడంతో ఇక రామరాజు అందరూ కూడా కంగారు పడుతూ ఉంటే ఇక వెంటనే వేదవతి, ఒరై సాగర్, ధీరజ్ వెళ్ళరా, ప్రేమ ఎక్కడికి వెళ్ళిందో వెతికి తీసుకురండి అని వేదవతి అంటుంది. అప్పుడు రామరాజు, ఇదేంటి బుజ్జమ్మ, ఈ అమ్మాయికి ఎప్పుడు కోపం వచ్చినా ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్తుంది అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి, ఏంటండి మీరు కూడా అలా మాట్లాడతారు, మీరు ధీరజ్ని ఎన్నో మాటలు అంటున్నారు, ఆ బాధ తట్టుకోలేకనే ప్రేమ ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్ళిపోతుంది. ఇదంతా నా వల్లే కదా, నా మెడలో తాళి కట్టడం వల్లే కదా ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఎక్కువయ్యాయని మీ మాటల వల్ల ప్రేమని బాధ పెడుతున్నారండి. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, ధీరజ్ ప్రేమ గురించి తప్పగా మాట్లాడకండి అని చెప్పి ఇక వేదవతి అంటుంది. ఇంతలోనే ధీరజ్, సాగర్ ఇద్దరు కూడా తిరిగి ఇంటికి వస్తారు. ఇక వేదవతి, ఏంట్రా ప్రేమను తీసుకురాలేదేంటి అనగానే అప్పుడు ధీరజ్, సాగర్, లేదమ్మా, ప్రేమ ఎక్కడా కనిపించలేదు అనగానే ఇక వేదవతి చాలా కంగారు పడుతూ, ఒరేయ్ నాకేదో భయంగా ఉందిరా, ప్రేమ ఏదైనా చేసుకుంటుందో ఏమో అని వేదవతి అనగానే అప్పుడు ధీరజ్, లేదమ్మా, ప్రేమ అంతా పిరికిదేం కాదు, ఏమీ చేసుకోదు అని ధీరజ్ అంటూ ఉంటాడు. ఇంతలోనే నర్మద మాత్రం, ఏంటి సాగర్, వెతకకుండా ఇంటికి తిరిగి వచ్చి ప్రేమ ఎక్కడా కనిపించలేదని చెప్తారేంటి, మళ్ళీ ఒకసారి వెతకండి అని నర్మద అంటూ ఉంటే ఇక సాగర్, ధీరజ్ సరే వదిన అని చెప్పి వెళ్ళిపోతారు. ఇక ప్రేమ మాత్రం తన ఫ్రెండ్తో కలిసి ఒక చెట్టు కింద కూర్చొని చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలోనే సాగర్ ఫ్రెండ్ అటుగా వెళ్తూ ప్రేమని చూస్తాడు. ఇదేంటి, ఈ అమ్మాయి సాగర్ వాళ్ళ తమ్ముడు భార్యలా ఉందేంటి, తను ఇక్కడ కూర్చొని బాధపడుతుందేంటి అని చెప్పి వెంటనే ఆ ఫ్రెండ్ తన ఫోన్ తీసి సాగర్కి ఫోన్ చేస్తాడు. తన ఫ్రెండ్ నుండి సాగర్కి ఫోన్ రావడంతో వెంటనే సాగర్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పరా ఏంటి అనగానే అప్పుడు అతను మాత్రం, ఒరే సాగర్, మీ ప్రేమ ఇక్కడ కూర్చొని బాధపడుతుందిరా, వాళ్ళని చూస్తుంటే ఏదో జరిగినట్టే ఉందిరా అని సాగర్ ఫ్రెండ్ చెప్పడంతో ఇక వెంటనే సాగర్, సరేరా నేను వెంటనే వచ్చేస్తున్నాను అని చెప్పి ఇక సాగర్ ఫోన్ కట్ చేస్తాడు. ఇంతలోనే సేనాపతి అటుగా వస్తూ ప్రేమ తన ఫ్రెండ్ ఇద్దరూ మాట్లాడుకోవడం చూసి వెంటనే సేనాపతి అక్కడికి వెళ్తాడు. ఇక సేనాపతిని చూసిన ప్రేమ మాత్రం వెంటనే సేనాపతిని హగ్ చేసుకొని నానా అని బాధపడుతూ ఉంటుంది. ఇక అది చూసిన సేనాపతి, అమ్మా ప్రేమ, ఏం జరిగిందమ్మా, ఇంత రాత్రి వేళ ఇక్కడ ఉన్నావేంటి అనగానే అప్పుడు ప్రేమ ఫ్రెండ్ మాత్రం, చూడండి అంకుల్, అసలు ప్రేమ ఏం చేసిందని తనని ఇంతలా బాధ పెడుతున్నారు, అసలు ప్రేమ ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనుకుంది. తన ఫ్రెండ్ చూసి ఇంటికి తీసుకురావడంతో ఇక నేను జరిగిన విషయం మొత్తం కూడా ప్రేమ ద్వారా తెలుసుకున్నాను. కానీ ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలకి తనే కారణమని ప్రేమ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలనుకుంది. చూడండి అంకుల్, ఇకనైనా ప్రేమని, ధీరజ్ని అర్థం చేసుకోండి ప్లీజ్, మీ వల్ల ఒక నిండు ప్రాణం బలైపోతుంది అని చెప్పి ప్రేమ ఫ్రెండ్ చెప్పడంతో అప్పుడు సేనాపతి, అమ్మ ప్రేమ, నేను చెప్పాను కదమ్మా, ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా మంచివాళ్ళు కాదు. ఆ ధీరజ్ గాడు నీ మెడలో బలవంతంగా తాళి కట్టి నిన్ను బాధ పెట్టాలని చూస్తున్నాడు. అందుకే ఆ తాళిని తెంపేసి ఇంటికి రమ్మని
ఎప్పుడో చెప్పాను, పదమ్మా వెళ్దాం అని చెప్పి ఇక సేనాపతి అనగానే అప్పుడు ప్రేమ, లేదు నాన్న, మీరు ఆ కుటుంబాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అసలు ధీరజ్ ఏ తప్పు చేయలేదు, తప్పు చేసింది నేను నానా అని ప్రేమ అనగానే ఆ మాటలు విన్న సేనాపతికి ఏమీ అర్థం కాదు. ఏంటమ్మా నువ్వు చెప్పేది, నువ్వు తప్పు చేయడం ఏంటి అని సేనాపతి అనేసరికి అప్పుడు ప్రేమ, అవునానా, నేను కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ వాడు మాత్రం నా దగ్గరున్న డబ్బు నగలు తీసుకొని నన్ను మోసం చేసి పారిపోయాడు. ఇక ఇంతలోనే ఆ హోటల్లో పోలీసులు రైడ్కి వచ్చేసరికి ఇక నేను ఎక్కడ పోలీసులకు పట్టుబడతానని వేదవతి అత్తయ్యే ధీరజ్ చేత నా మెడలో తాళి కట్టించి నా జీవితం నాశనం కాకుండా చూసింది. అంతేకాని ధీరజ్ ఏ తప్పు చేయలేదు. అది తెలుసుకోక మీరు మామయ్య కుటుంబాన్ని ఇంతలా నిందిస్తున్నారు అని చెప్పి ప్రేమ అనగానే ఆ మాటలు విన్న సేనాపతి ఒక్కసారి స్టన్ అవుతాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా అనగానే అప్పుడు ప్రేమ, అవునానా, నేను చెప్పేది నిజం, వాళ్ళు ఏ తప్పు చేయలేదు, ఇకనైనా వాళ్ళని బాధ పెట్టకండి అని ప్రేమ అనగానే అప్పుడు సేనాపతి, పదమ్మా, ఇప్పుడు నిజం తెలిసింది కదా, వెంటనే నేను రామరాజు బావ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతాను అని చెప్పి ఇక సేనాపతి ప్రేమను తీసుకొని ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే సాగర్ సేనాపతి ప్రేమను చూసి, అంటే మావయ్య ప్రేమను తీసుకొని వస్తున్నాడు అని చెప్పి ఇక సాగర్ కూడా వెనుకకి తిరిగి వస్తూ ఉంటాడు. ఇక సేనాపతి మాత్రం, సాగర్, నేను మీ కుటుంబానికి ఎంతో ద్రోహం చేశాను, ఇదిగో ప్రేమని ఇంటి దగ్గర అప్పచెప్తా పద అని చెప్పి ఇక అందరూ కూడా ఇంటికి తిరిగి వస్తారు. సేనాపతి మాత్రం ప్రేమను తీసుకొని రామరాజు ఇంటికి వెళ్తాడు. ఇక అది చూసిన రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇక వెంటనే సేనాపతి రామరాజు కాళ్ళ మీద పడి, బావా నన్ను క్షమించు, నా కూతురు తప్పు చేసినా కూడా ఆ తప్పు మనసులో పెట్టుకోకుండా నా చెల్లెలు మాత్రం నా ఇంటి పరువు పోకుండా కాపాడింది అని సేనాపతి అనగానే అప్పుడు రామరాజుకి ఏమీ అర్థం కాదు. ఏంటి నువ్వు చెప్పేది అనగానే ఇక సేనాపతి మాత్రం జరిగిన విషయం మొత్తం కూడా రామరాజుకు చెప్తాడు. ఆ మాటలు విన్న వేదవతి రామరాజు ఒక్కసారి స్టన్ అవుతారు. ఇక వెంటనే రామరాజు, ఏంటి బుజ్జమ్మ నువ్వు చేసింది, అంటే ధీరజ్ ప్రేమల పెళ్లి చేసింది నువ్వేనా? మరి ఇన్ని రోజులు ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచావు, నన్ను మోసం చేయాలనా అనగానే అప్పుడు వేదవతి, లేదండి, నిన్ను మోసం చేయాలని కాదు, ఈ విషయం నీకు చెప్తే మీరు ఎంతలా బాధపడతారో, నన్ను అపార్థం చేసుకుంటారని నేను ఈ విషయం మీతో చెప్పలేదు, నన్ను క్షమించండి అని వేదవతి అనగానే ఇక ఆ మాటలు విన్న రామరాజు కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక భద్రావతి మాత్రం హాల్లో నిలబడి, ఏంటి ఈ సేనాగాడు ప్రేమను తీసుకొని ఆ రామరాజు ఇంటికి వెళ్ళాడేంటి అని చెప్పి ఇక చాలా కోపంగా సేనాపతి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలోనే సేనాపతి ఇంటికి వస్తాడు. ఇక భద్రావతి మాత్రం, ఒరే సేన, నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ప్రేమను తీసుకొని ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావురా? వాడు మన కుటుంబానికి చేసిన ద్రోహం మర్చిపోయావా అని భద్రావతి అనగానే అప్పుడు సేనాపతి రెండు చేతులెత్తి భద్రావతికి దండం పెడుతూ, అక్క, ఇక ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఆపేయి, ఈ గొడవల వల్ల నా కూతురే చనిపోవాలనుకుంది, ఇక ఇక్కడితో ఈ సమస్య వదిలేయక్క అని చెప్పి సేన అనగానే ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఏంట్రా నువ్వు చెప్పేది అనగానే అప్పుడు సేనాపతి, అవునక్క, ఈ రెండు కుటుంబాల గొడవల వల్ల ప్రేమ ఈరోజు ఆత్మహత్య చేసుకోవాలనుకుంది, ఇక నా కూతురు కంటే ఈ గొడవలు పరువులు ప్రతిష్టలు నాకెక్కువ కావు, ఇక్కడితో ఈ గొడవలు వదిలేయి అని చెప్పి ఇక సేనాపతి అక్కడి నుంచి వెళ్తాడు. ఇక భద్రావతి మాత్రం ప్రేమ గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి ఈ రెండు కుటుంబాల వల్ల ప్రేమ ఈరోజు ఆత్మహత్య చేసుకోబోయిందా అని చెప్పి ఇక భద్రావతి కంగారు పడుతూ ఉంటుంది. ఆత్మహత్య చేసుకోబోయిన ప్రేమని కాపాడి ఇంటికి తీసుకువచ్చిన సేనాపతి, ప్రేమ ద్వారా అసలు నిజం తెలుసుకున్న సేనాపతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.